నమస్తే K24 న్యూస్. ఆర్మూర్ ట్రాఫిక్ సమస్యపై సిపిఎం వినతి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలపై సిపిఎం నేతలు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ వెంకటేశ్వర రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాప్, మామిడిపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని కోరారు. బుధవారం జరిగే మార్కెట్ డే సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ కట్టడికి చర్యలు తీసుకుంటామని ఏసీపీ హామీ ఇచ్చారు. రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పుల్లపు వెంకటేష్, కుతాడి ఎల్లయ్య, నవీద్, కుల్ఫిద్ శర్మ, సూరి పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏసీబీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో గతంలో 2 గ్రామాలు వేరువేరుగా ఉండే ఈరోజు మౌంట్పల్లి, పెరికేటు మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మనం చూస్తున్నాం నిత్యం రోజు వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ వాహనాల సంఖ్యకు తగ్గట్టుగా ఇవాళ ట్రాఫిక్ సమస్య కూడా చాలా తీవ్రంగా పెరుగుతూ ఉంది. ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఏసీబీ గారిని కోరటం జరిగింది. ఎందుకంటే సంఖ్య పెంచాలి, ట్రాఫిక్ ఉన్నటువంటి పోలీసుల సంఖ్య పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లా భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం స్కూళ్ళు ప్రారంభమైనవి. అట్లాగే బట్టలు కానీ, యూనిఫామ్ కానీ, పిల్లలకి బస్సులలో పోయేటటువంటి సంఖ్య కూడా రష్ పెరిగింది. ఈ ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఇక్కడ పాత బస్టాండ్లో మరి ఇంతకుముందు ట్రాఫిక్ ఇవి పెట్టేవాళ్ళు, వాటిని అంటే మార్కెట్లోకి అంగడి జరుగుతున్నట్టు సందర్భంలో ప్రతి బుధవారం ట్రాఫిక్ సమస్య గురవుతూ ఉంది. మహిళలు పోతున్నటువంటి సందర్భంలో అక్కడ డైరెక్ట్గా ఈ ట్రాఫిక్ నిబంధనలు లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ఆటోలు, కార్లు లోపలికి పోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి మార్కెట్లో కూడా పోలీసులను నియమించాలని చెప్పేసి